श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో దాక్షయజ్ఞ పరిసమాప్తి అనే ఘట్టం గురించి మనం తెలుసుకుందాం. మునపటి ఘట్టంలో మనం తెలుసుకున్నాం కదా, లోకశంకరుడైన శంకరుని ముందు మోకలు వెళ్ళి పరాభక్తితో నమస్కరించి స్తుతించారని. ఈ ఘట్టంలో ముల్లారా వారి స్తోత్రాలకు ప్రీతుడైన మహాదేవుడు దక్షునితో ఇలా ప్రసన్నంగా పలిగాడు. ఓ దక్ష ప్రజాపతి, నేను స్వతంత్రుడైనప్పటికీ నిత్యము నా భక్తుల వశంలో ఉంటాను. ఆర్తుడు, జిజ్ఞాసుడు, అర్థార్థి, జ్ఞాని, ఈ 4 విధాల భక్తులు నన్ను సదా సేవిస్తూనే ఉంటారు. ఇందులో జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. నా స్వరూపమని శృతులు కూడా చెబుతున్నాయి. ఉపనిషత్తుల తాత్పర్యాన్ని తెలుసుకున్న జ్ఞానులు ఆత్మజ్ఞానుడనైన నన్ను జ్ఞానం చేతనే పొందుతారు. కర్మాధీనులకు మానవులు వేదముల చేత గాని, యజ్ఞముల చేత గాని, తపస్సు చేత గాని, లేదా దానము చేత గాని నన్ను పొందగలరు. నువ్వు కేవలం కర్మ చేతనే సంసారాన్ని తరింపగోరావు. అందువల్లనే నేను ఓపెనై నీ యజ్ఞాన్ని ధ్వంసం చేశాను. దక్ష, ఈనాటి నుండి నన్ను పరమేశ్వరునిగా గుర్తించి బుద్ధితో జ్ఞానార్జనేందు లగ్నం చేసి శ్రద్ధతో కర్మానుష్ఠానము చెయ్యి. ఓ దక్ష, మరొక్క మాట చెబుతున్నాను విను, మంచి బుద్ధితో విను. నేను నా సగుణ రూపానికి సంబంధించిన విషయాన్ని ధర్మవృద్ధికే నీకు చెబుతున్నాను. నేనే బ్రహ్మ విష్ణు రూపుడనై జగత్తుకు పరమ కారణమవుతున్నాను. నేను ఆత్మను, ఈశ్వరుడను, ద్రష్టను, స్వయం ప్రకాశకుడను. అట్టి నేను నా మాయను స్వాధీనంలో ఉంచుకొని జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేస్తూ ఆయా క్రియలకు ఉచితమైన నామమును ధరిస్తున్నాను. అద్వితీయము, ఆత్మరూపము, ఏకము అయినటువంటి పరబ్రహ్మయందు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనే భేదములు లేవు. మానవుడు తన దేహ సంబంధమైన అవయవాల విషయంలో భేదబుద్ధి కలిగి ఉండటం లేదు కదా. ఆ విధంగానే జ్ఞాని అయిన నా భక్తుడు ప్రాణుల విషయంలో భేదబుద్ధి కలిగి ఉండడు. దక్ష, సర్వ ప్రాణుల ఆత్మలు అంతా ఒక్కటే అనే భావనతో త్రిమూర్తుల యందు భేదభావాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు శాంతిని పొందుతాడు. దక్ష, ఓ ప్రజాపతి, సృష్టితత్వాన్ని అర్థం చేసుకున్న వాడికే బ్రహ్మతత్వం అర్థమవుతుంది. స్థితి స్వరూపాన్ని అవగతం చేసుకున్న వానికే విష్ణుతత్వం గోచరిస్తుంది. సృష్టి స్థితులు 2 నాయందే లీనమవుతున్నాయి కనుక బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నాయందే ఉన్నారని శృతులు కూడా బోధిస్తున్నాయి కదా. నేను లయం చెయ్యలేని సృష్టిని బ్రహ్మను చేయమను, అలాగే నేను నాశనం చెయ్యకుండా విష్ణువును స్థితిని రక్షించమను. అసంభవం దక్ష. పడే కాలముందు సర్వ సృష్టి నాయందు లీనమై నాలో సురక్షితంగా ఉంటుంది. నేను త్రిమూర్త్యాత్మకుడను అని పరమేశ్వరుడు పలికాడు. తరువాత సుఖకరము, శాంతిదాయకము అయిన పరమేశ్వరుని వచనాలు విని అక్కడి వారంతా సంప్రీతులయ్యారు. దక్షుడు శివానుగ్రహంచే యజ్ఞ పరిసమాప్తిని చేసి కృతార్థుడు కూడా అయ్యాడు. అతడు పూర్ణభాగాన్ని శంకరునికిచ్చి శంకర అనుమతితో దేవతలకు వారి వారి భాగాలను ఇచ్చివేశాడు. ఋషులకు, మునులకు, బ్రాహ్మణులకు అనేక దామాలు ఇచ్చి సంతోషపెట్టాడు. ఆకాశంగా ప్రవాహంలో ప్రతిఫలించే నిండు పుణ్యమి వెళ్ళినటువంటి శంకరుని స్వచ్ఛమైన కీర్తిని దానం చేసుకుంటూ దేవతలంతా స్వస్థలాలకు చేరుకున్నారు. శంకరుడు కైలాసానికి ఎదిరాడు. ఆ ప్రభువు లోకరీతిగా తన గణాధ్యక్షులతో దక్షయజ్ఞ వృత్తాంతాన్ని ఉచ్చటిస్తూ సతి విరహాన్ని ప్రకటిస్తూ చిలకాలం గడిపాడు. ముల్లారా, మీకింతవరకు శివమహాపురాణములోని రుద్ర సంహితలోని సృష్టిఖండము, సతిఖండాన్ని బ్రహ్మ నారదుడికి చెప్పిన రీతిగా మీకు సవిస్తారంగా వివరించి చెప్పాను కదా. సతీదేవి హిమవంతుని భార్య అయిన మేనాదేవి గర్భాన పార్వతికి జన్మించి తపస్సు చేసి పరమేశ్వరుని పతిగా పొందిన పవిత్ర వృత్తాంతాన్ని ముందు చెప్పబోయే పార్వతీఖండంలో సవిస్తారంగా వివరిస్తాను. అలాగే ఈ గాథ దోషరహితము,
పవిత్రము, పరమపావనము, స్వర్గప్రదము, కీర్తిప్రదము, ఆయుర్దాయప్రదము కూడా. పుత్ర పౌత్ర ఫలము. ఎవరైతే ఈ గాథను భక్తి శ్రద్ధలతో ఇతరులకు వినిపిస్తారో వారు కోరిన కోరికలన్నిటినీ పొందడమే మాత్రమే కాదు, పరలోకంలో ఉత్తమ గతిని కూడా పొందుతారు. ఈ శుభకరమైన గాథను చదివినవారు లేదా వినినవారు కూడా ఇహలోకంలో భోగాలన్నిటిని అనుభవించి శరీరము విడిచిపెట్టిన తరువాత మోక్షమును పొంది చివరకు శివ సాయుధ్యాన్ని కూడా పొందుతారు. ఇట్లు శివమహాపురాణములో రెండవదైన రుద్ర సంహిత యందు రెండవది అయిన సతిఖండంలో దక్షయజ్ఞం పరిసమాప్తి ముగిసింది. శ్రీ సాంబ సదాశివార్పణమస్తు. హరి ఓం తత్సతు. ఇంతటితో దక్షయజ్ఞం పరిసమాప్తి అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో రుద్ర సంహితలోని పార్వతీఖండం మొదలు పార్వతీఖండంలో మొదటిదైనటువంటి హిమవంతుని వివాహం అనే ఘట్టం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. అలాగే ఎవరైతే ఇప్పటి వరకు చూస్తూ ఉంటున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేస్తారని శివభక్తుడి కోరిక.